వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ ఎలుక ఏనుగు. ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలియ తిరుగుతూ ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకి ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు నాకు నీతో స్నేహం చెయ్యాలని ఉంది అని చెప్పింది. ఆ మాటతో ఏనుగుకి బోళ్ళెడంత కోపం వచ్చింది. చీచి, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలికి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకి రోషం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చెయ్యను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగున్న చోటునే తిరగాడసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగుల్ని పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగుని పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకుపోదామనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరుని ఏడుస్తూ ఉండగా ఎలుక వచ్చి, అయ్యో ఏడవకు, నేను నా మిత్రుల్ని తీసుకువచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోల్లెడు ఎలుకల్ని తీసుకువచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగుని విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకుని సరదాగా అడవంతా తిరిగేది. వేటగాళ్ళు ఏనుగుని పట్టుకున్నప్పుడల్లా ఎలుక వలతాళ్లను కొరికేసి ఏనుగుని రక్షించేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కథలబడి.